ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇచ్చేటోళ్ళందరికి గూడా పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. ఇయాలైతే వీడియో వచ్చేసి పొద్దున్నుంచి రాత్రి వరకు నిజంగా ఇంట్లో ఎట్లుంటదనేది వీడియోలో షేర్ చేసుకుంటా. ఇంట్లుండే ప్రతి ఒక్క హౌస్ వైఫ్స్‌కు అన్నీ ఇవే ఉంటాయన్నట్టు. మనం ఎంత కష్టపడ్డా గూడా మనకు లాస్ట్‌కొచ్చే మాట ఏందనేది గూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. ఇక్కడైతే ఫస్ట్ నేను నైట్ ఏం చేసిందంటే శనగలైతే నానబెట్టుకున్నా. ఆ శనగలల్ల మంచిగా నానబెట్టిన శనగలల్ల నీళ్ళన్నీ తీసేసి సగం ఒక ముట్టి వారు ఏం చేసిందంటే శనగలు పక్కన పెట్టుకున్నా. మిగతా శనగలు మిక్సీల పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పేసుకొని మంచిగా మిక్సీ అయితే మెత్తగా పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న శనగలు కొద్దిగా పక్కనైతే పెట్టుకున్నాం కదా శనగపప్పు. అది ఇలా యాడ్ చేద్దాము. ఇయాలైతే శనగపప్పుతోటి వడలైతే ఏత్తానన్నట్టు. నేను ఎక్కువ నల్ల శనగలు, కాబూలి శనగలు, బబ్బెర్లు ఇలాంటి వాటితోని వడలు, గారెలు చేసేదాన్ని. ఈరోజైతే శనగపప్పుతోని చేద్దాం అనుకున్నా. ఎందుకంటే ఇది కొంచెం కడుపు ఉబ్బరంగా ఉంటది అని చెప్పి ఇది ఎక్కువ నేనైతే వాడా. కానీ ఇయాల అయితే హెల్తీగా చేద్దాం, కొంచెం ప్రోటీన్ తినక బాగా రోజులు అవుతుందని చెప్పి ఇట్లయితే చేస్తానా. పొద్దున 6 గంటలకే లేచేసి ఇక ఈ పని చేస్తాను. ఎందుకంటే పిల్లలకు స్కూల్ పంపాలి కదా, సరిపోతలేదు టైము. ఇక మండే నుంచి 5 గంటలకైతే అలారం అయితే పెట్టుకుంటా. మొత్తానికైతే ఏం చేసిందంటే అందులో కొద్దిగా కొత్తిమీర, ముందుగానే కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, దాంతో పాటు ఉల్లిపాయలు వేసుకొని మంచిగా కలుపుకుంటాను అన్నట్టు. ఈ మధ్య మా ఆయన అయితే వీడియోలు చూస్తాడు, నేను ఎట్లా మాట్లాడుతాను అనేది కూడా అబ్జర్వ్ చేసి మరి కామెంట్ చేసి నవ్వుతాడు అన్నట్టు. ఇట్లా మాట్లాడతాను అట్లా మాట్లాడతాను అని చెప్పి, అందుకే ఏదైనా ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడు పెళ్ళై 15 సంవత్సరాలు అవుతుంది కదా. ఆ 15 సంవత్సరాలలో నేను అయితే పక్కలతో ఎదురులతోని మాట్లాడితే ఉర్దూలోనే మాట్లాడతా, హిందీలో మాట్లాడతా. కాబట్టి నాకు తెలుగు వర్డ్స్ అనేవి మర్చిపోతాను నేను. కొన్ని తెలుగు వర్డ్స్ అయితే గుర్తు కూడా వస్తలేవు అన్నట్టు నాకు. అందుకని చెప్పి నాకు ఒక్కొక్కసారి వర్డ్స్ అనేవి గుర్తుకొస్తలేవు. దానివల్ల బాగా సార్లు వీడియో రికార్డ్ చేసుడైతుంది. అట్లా అయితందండి. ఫస్ట్‌లో అయితే నాకు మొత్తానికి అసలు రాలేదన్నట్టు. 15 సంవత్సరాల నుంచి మర్చిపోయినా. దానివల్ల అట్లా అయిపోయిందన్నట్టు. ఇప్పుడు ఇట్లా వీడియోలు చేసినప్పటి నుంచి నాకు తెలుగు వర్డ్స్ అయితే గుర్తుకొత్తాన్నాయి. అంటే మర్చిపోతానన్నట్టు. అట్లయితున్నది. ఇక్కడైతే నేను పులిహోర కోసం ఫస్ట్ ఏం చేసిందంటే, ఒక గిన్నె పెట్టుకున్న, అందులో ఆయిలేసిన. ఆయిలేసుకొని ఏం చేసిందంటే, పల్లీలును, పుట్నాలేసుకున్నా. అవి మంచిగా ఎర్రగా గోలినయో లేదో, ఒకప్పుడు ఏం చేసిందంటే, పచ్చిమిర్చి, కరివేపాకేసుకున్నా. ఇక అవి మంచిగా గోలినయో లేదో మళ్ళేం చేసినా కొద్దిగా ఉప్పేసుకున్నా. అవి వేసుకున్న తర్వాత పసుపేసుకున్నా. పసుపేసుకొని అయితే గ్యాస్ అయితే ఆఫ్ చేసిన. గ్యాస్ ఆఫ్ చేసి అంటే ఇది కూడా వేసుకున్నా. అది ఏమంటారు దాన్ని? ఆహ్ ఇంగువ గూడా యేసుకున్నా ఒక చిటికెడు. అదైతే మిస్ అయినట్టున్నది. ఆ తర్వాత పొద్దున్నే అన్నమైతే అండినా. ఆ అన్నమైతే ఇందులో యేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉప్పు, నిమ్మరసం యేసుకొని. మీకైతే పులిహోర తెలిసిందే. అయితే ఇక బాగా రోజుల నుంచి పులిహోర అయితే అడుగుతారని చెప్పి ఇట్లయితే చేత్తానా. ఎందుకంటే ఈ ఈ మనం పొద్దున్నుంచి లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఏదో ఒక పని చేత్తనే ఉంటా నేను గూడా. మీరు గూడా చేత్తనే ఉంటారు. మా ఆయనైతే మధ్యాహ్నం పండుకో, రెస్ట్ తీసుకో అంటాడు గానీ, నాకసలు మధ్యాహ్నం పండుకుందామన్నా గూడా పండుకోబుద్ధి గాదు. ఏదో ఒక పని జేయాలనిపిస్తది. ఏదో ఒకటి జేయాలని అనిపిస్తది. గట్లయితుంటది. ఇగ మాటల పడి చెప్పడమే మర్చిపోయినా గదా! మొత్తానికైతే పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ గారెలైతే చేత్తాను. గారెలు గాదు, వడలు జేత్తానా. శనగపప్పుతోని వడలైతే చేత్తానా. ఇటు పులిహోర అయిపోయింది. ఇటు వడలు జేత్తానా. పొద్దున్నే పిల్లలు గూడా తింటారన్నట్టు. మళ్ళా ఇంట్ల మా పెద్దోడైతే బ్రేక్‌ఫాస్ట్ తీసుకోపోడు. 10థ్ క్లాస్ గదా! ఇంట్లోనే తిని పోతాడన్నట్టు. వాడక్కడ తినేంత టైం గూడా లేదు. లంచ్ టైమ్‌లో లంచ్ తింటాడు. ఇగ నార్మల్‌గా స్నాక్స్ అయితే నేను ఫ్రూట్‌లో లేపోతే కుకుంబరో, లేపోతే క్యారెటో అట్లాంటివి కడిగేసి ఇత్తా. 10థ్ క్లాస్ గదా! పొద్దున్న 7 గంటలకు పోతాడు. రాత్రి 7 గంటలకు వత్తాడన్నట్టు. ఇగో గట్లయితున్నది. ఇంకా కొన్ని రోజులైతే 8 అయితదట నెక్స్ట్ మంత్ నుంచి. ఏం చదువులో ఏమో నాకైతే అర్థమైతే లేదు. నేను చిన్నగున్నప్పుడు ఎంత కష్టపడ్డా, నేనెట్లా నా చదువన్నది మా పిల్లలకి చెప్తానే ఉంటా ఎప్పుడు జూడు. ఎందుకంటే కష్టపడితే ఖచ్చితంగా మనకు గుర్తొత్తనే ఉంటాయి రోజులు. అది ముసలోళ్ళమైనా గూడా మనం ఎంత కష్టపడ్డాం అనేది మనకు ఎప్పుడు గుర్తొత్తనే ఉంటాయి. గట్లయితుంటది గదా! ఇక్కడ జూత్తారు గదా! నేను మాటల్లో చెప్తూనే ఉన్నా, మాటలు మాట్లాడుతూనే ఉన్నా. ఇక్కడైతే వడలైతే మంచిగా క్రిస్పీగా వడలైతే రెడీ అయిపోయినాయి. చూడ్డానికి ఎంత టెంప్టింగ్ ఉన్నాయో టేస్ట్ వైస్ గూడా గట్లనే ఉంటాయి. ఇగ మా పిల్లలైతే స్కూల్‌కెళ్ళిపోయారు. 8:30 అయితాంది. ఇగ మా ఆయనైతే జిమ్‌కి పోయిండు. ఇగ నేనొక్కదాన్నే ఉన్నా. ఇగ టీవీ చూసుకుంటా. ఇప్పుడైతే నేనేం జేత్తానా ఏందనేది మీకైతే ఇప్పుడు చెప్తా. ఇక్కడ చూసిర్రు కదా 8:30 అయింది. ఇగ పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత ఒక 10, 15 నిమిషాలు అట్లా కూసొని రిలాక్స్ అయితే అయినా. ఎందుకంటే నాన్ స్టాప్‌గా 2 గంటలు పని చేసినా గదా! ఒక 20 నిమిషాలు అట్లా కూసున్నా. ఇగ కిచెన్‌లోకైతే వచ్చినా. ఇక ఇప్పుడు నేనైతే వడలు చేసుకోవాలి గదా! అందుకని జెప్పి రెడీగా అయితే పెట్టుకున్నా. ఆయిల్ అయితే వేడి చేత్తానా. ఇక్కడ మా ఆయన కోసం అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేస్తానా.
ఇంకా దాంతో పాటు ఈ రోజైతే నేను పులిహోర మా ఆయనకు మా పిల్లలకు టిఫిన్ బాక్స్ కట్టిన తర్వాత మిగిలిందన్నట్టు ఇంత పులిహోర అయితే మిగిలింది. ఆ పులిహోరనే తినాలి ఇప్పుడు నేను మధ్యాహ్నం పూట. అన్నం కూడా మిగిలింది, పొద్దున్నే రైస్ ఎక్కించిన కదా, ఆ అన్నం కూడా మిగిలింది. ఇక నిన్ననైతే నైటు నేనేం చేసినంటే చేపల పులుసు చేసిన అన్నట్టు. అది ఐరన్ కడాయిలో పెట్టేసిన అట్లనే. స్టీల్లో పెడదాం అనుకున్నా కానీ ఇక ఐరన్ కడాయిలు ఉంటే మంచిదే కదా అని చెప్పి అట్లనే ఉంచేసిన అన్నట్టు. అందులో ఒక 2 పీసులు ఉన్నాయి. ఇక అది మధ్యాహ్నం తింటా అన్నట్టు. ఇక్కడ వచ్చేసి నేను బాదం అయితే నానబెట్టిన అన్నట్టు. బాగా రోజులైతుంది నానబెట్టక. వేడైతుంది అన్నట్టు. దానివల్ల పింపుల్స్ మళ్ళా కొంచెం అజీర్తి లాగా అవుతుంది. అందుకని చెప్పి వారానికి 2 సార్లు మాత్రమే తింటాను, ఎక్కువ తింటలేను. ఇక మా ఆయనకైతే టిఫిన్ బాక్స్ కట్టిచ్చేసిన. ఇగో గట్లయితే ఉంటది. మనం ఎన్నో ఎత్తాం. మనం ఎన్ని చేసినా కూడా పొద్దున్నుంచి రాత్రి వరకు ఇంకా ఏదన్నా పని చేసినా కూడా మనం ఏదైనా మిషన్ గాని, టైలరింగ్ గాని, ఇంకేదన్నా ఏ పని చేసినా కూడా లాస్ట్‌కు ఎండ్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద డే మనల్ని ఏమంటారంటే, "నువ్వేం చేసినావు? ఇంట్లో ఖాళీగా కూర్చుంటారు. టీవీ చూసుకుంటా మంచిగా ఎంజాయ్ చేత్తాను. నీకేంది?" అని చెప్పి అంటారు కదా! ఏవో గట్లయితుంటదన్నట్టు. మనకచ్చిన బిరుదన్నట్టు లాస్ట్ డెడ్ ఎండ్‌లో మనకిచ్చే బిరుదన్నట్టు. రోజుకి ఒక్కసారన్నా ఈ మాట అత్తనే ఉంటది మా ఇంట్లో అయితే. ఇక్కడ చూత్తారు గదా! మా ఆయనైతే వచ్చిండు. మా ఆయన వచ్చేటప్పుడు బనానా అయితే తీసుకొని రమ్మని చెప్పిన. అరటి పండ్లయితే నిజంగా గంత రేట్ రూ. 100 మొన్న పోతే రూ. 90 అన్నాడు. గీ అరటి పండ్లు నార్మల్ పీపుల్ అంటే మనం ఏమంటారు, గరీబోళ్ళ ఫ్రూట్ ఏమైనా ఉన్నదంటే మనం అరటి పండే. అరటి పండు రూ. 90 100 మనం ఏం తింటామిగ అని చెప్పి నేనైతే అన్నా. ఇక వాళ్ళ దోస్తు దగ్గర నుంచి అయితే 2 డజన్లు తీసుకొచ్చిండు రూ. 100. తక్కువలకే ఇచ్చిండన్నట్టు 50 చొప్పున. ఇక అవైతే తినేసిన, గారాలు తినేసిన. ఇక మా ఆయనైతే ఆఫీస్‌కి పోయిండు. చూత్తారు కదా, ఇక్కడ 11 అయింది. ఇగ గీ టైంలో ఇగ ఇల్లంతా ఊడుసుకొని, తుడుసుకొని, శుక్రవారం గదా! ఇగ తుడుసుకొని, వుడుసుకొని మంచిగా నీట్‌గయితే రెడీ చేసుకొని పెట్టుకుంటానా. ఇక్కడైతే మొత్తం మ్యాట్ కూడా తీసేసిన. సోఫాల కవర్లు కూడా మంచిగా క్లీన్‌గా వాష్ చేసినన్నట్టు. ఇప్పుడైతే కిచెన్‌ల కొన్ని గిన్నెలుండయి గదా! ఆ గిన్నెలు కూడా క్లీన్ చేసుకునేదున్నది. చూత్తారు కదా ఎట్లున్నాయో గిన్నెలు. మొత్తం ఇగ మా ఆయన ఆఫీస్‌కి పోయిన తర్వాత ఇగో ఇంటి పని. ఇగ ఇంటికి మళ్ళా మనం ఇంటి పని చేయాలన్నట్టు. ఇగ ఇప్పటిదాకా మన పిల్లలకు వాళ్ళకి చేత్తాం గదా! ఇప్పుడు ఇగ ఇంట్ల వస్తువులను సెట్ చేయాలన్నట్టు. ఇగో గట్లుంటదన్నట్టు. కరెంట్ అయితే పోయింది. నా ఫోన్‌లో 3 పాయింట్లున్నదన్నట్టు. ఎందుకు కరెంట్ తీసిండబ్బా అని చెప్పి బయటకొచ్చి చూత్తే చెట్టు కొడతారు. ఇప్పుడైతే 10 నిమిషాలు తక్కువ ఒకటైతుందన్నట్టు. ఈ టైంలో ఏం చేసిండంటే నాకు కరెంటొచ్చింది. కరెంటొచ్చిన తర్వాత వాషింగ్ మిషన్‌లో బట్టలేయొద్దనుకున్నా. కానీ ఏం చేసినా మళ్ళా ఎండైతే కొడతాంది. ఎండ కొట్టకపోయినా కొంచెం మంచిగానే ఉంది వాతావరణం అని చెప్పి ఏం చేసినా వాషింగ్ మిషన్‌లో బట్టలైతే ఏసేసిన. నేను ఫ్రెష్ అప్ అయినా. ఇగ ఖాళీగా అయితే కూసోను. ఏదో ఒక పని చేయాలనిపిత్తది. అందుకని చెప్పి ఇగ సాయంత్రం వండడం కోసం ఏం చేసిందంటే అలసికి పళ్ళైతే ఒలుస్తానన్నట్టు. ఇగో గిట్లా. మధ్యాహ్నం పూట ఖాళీగా అయితే పండుకోకుండా. బాగా నిద్రొత్తనే పండుకుంటా. లేకపోతే వండుకోను. ఇక్కడ అలసికి పళ్ళైతే మంచిగా తుంచేసుకొని పెట్టుకుంటా. ఇక్కడైతే మంచిగా తుంచేసుకున్నా, కవర్‌లో ప్యాక్ చేసుకున్నా. సాయంత్రం పూట పిల్లలు రావడానికి ఒక అరగంట ముందు ఉడకబెట్టి కర్రీ అయితే జేత్తా. ఇయాలైతే రోటి, చేపల ఫ్రై జేత్తానా. చూత్తారు గదా! ఇక్కడైతే నేను కేరళ ఫుడ్‌లయితే బాగా చూత్తా. నాకు కేరళ అంటే బాగా ఇష్టం. నేచర్ ఉంటది గదా! అందుకని జెప్పి. కానీ మా ఆయన కేరళకు పోయిండు ఒకసారి. వారం రోజులు ఉండొచ్చిండు వాళ్ళ దోస్తులతోని. అయితే నేను చేపల పులుసయితే చేసిన. ఇంకా మధ్యాహ్నం అయితే తింటాను. నైట్ తిన్నాం. ఇప్పుడైతే మిగిలింది నేనైతే ఇప్పుడైతే యేసుకొని తింటానా. మధ్యాహ్నం 1:30 అట్లా అయితుంది. చేపల పులుసు ఇది మనము వండిన ఫస్ట్ డే అంటే ఆ రోజు కాకుండా తర్వాత రోజు తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది అంటారు కదా. నేను ఎప్పుడు తినలేదు, ఇప్పుడే తింటాను. అవును, నిజంగా సూపర్ టేస్టీ ఉంది. నిన్న వండితే నేను మధ్యాహ్నం వండిన అంటే సాయంత్రం అట్లా తినేసినాం, అంటే నైట్ తినేసినాం. అంత టేస్ట్ లేదు. ఇప్పుడు మాత్రం సూపర్ టేస్ట్ ఉంది నిజంగానే. నేను ఇంతవరకు తినలేదు. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. నేను ఈ రెసిపీ కూడా షార్ట్ వీడియోలో, లాంగ్ వీడియో రేపు పెడతా. మీరు చూడండి. కొత్త వాళ్ళైతే, పాత వాళ్ళైతే ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నట్టుగానే సపోర్ట్ చేయండి. సూపర్ ఉంది. అయితే 4 అవుతుంది, ఈవినింగ్ 4:30 అవుతుంది. నేనైతే టీవీ చూసుకుంటూ అట్లనే పండుకున్నా. మేము పండుకోవద్దు మధ్యాహ్నం పూట, రాత్రి నిద్ర పట్టదని చెప్పి నేను 3:30 దాకా 4 దాకా మెలుగుతూనే ఉన్నా. అంటే మధ్యాహ్నం
టీవీ చూస్తూ చూస్తూ ఇంకా పడుకున్నా, 4కి పడుకున్నా, 4:20కి లేచిన, అంటే ఒక 15 నుంచి 20 నిమిషాలు పండుకున్నా. ఇప్పుడు లేచిన వెంటనే చాయ్ అయితే పెట్టుకుంటాను. కొద్దిసేపు అయితే మెహందీ పెట్టుకున్నా, కొంచెము నెయిల్ మెహందీ. మేము నెయిల్స్కు గోర్ల పెయింట్ అంటారు కదా, నెయిల్స్ అని చెప్పి నెయిల్ పాలిష్ పెట్టుకోము. అది పెళ్ళి కాకముందు నెయిల్ పాలిష్, నెయిల్స్ కూడా ఇంత పెద్దగా పెంచుకునేదాన్ని, దాన్ని మంచిగా స్టైల్ చేసుకునేదాన్ని. ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్సుకు ఆ కలర్ మ్యాచ్ అయ్యేలాగా బ్యాంగిల్స్, నెయిల్ పాలిష్ అట్లా తీసుకునేదాన్ని. రబ్బర్ బ్యాండ్లు, క్లిప్స్, చెప్పులు అన్నీ తీసుకునేదాన్ని, బ్యాంగిలు అట్లా. కానీ ఇప్పుడైతే మా దానిలో ఏంటంటే పెట్టుకోవద్దు, అందుకే నెయిల్ మెహందీ అనేది మాకు దొరుకుతుంది. అది పెట్టుకున్నాం ఒక 5 నిమిషాల్లో మనకి ఇట్లా రెడ్ అయిపోతుంది అన్నట్టు. పెట్టుకొని అట్లనే వండుకున్నా, చూసరికి నల్లగా అయిపోయింది. మా ఆయనకు మెహందీ పెట్టుకోవాలని ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు 2 చేతులకు మెహందీ పెట్టుకో, వెనక వైపు ముందు వైపు పెట్టుకో అని చెప్పి మా ఆయన ఎప్పుడు అంటూ ఉంటాడు. ఇంకా టైం దొరకలేదు, ఇప్పుడైతే కొద్దిగా దొరికింది, ఇది పెట్టుకున్నా. రాత్రి ఇది పెట్టేసుకుంటా, 2 చేతులకు అయిపోతుంది. ఒక 20 రోజులు ఉంటుంది, 15 రోజులు ఉంటుంది. చూడడానికి సూపర్గా ఉంటుంది అన్నట్టు, న్యాచురల్గా. ఇక్కడ మెహందీ పెట్టుకుందామని ట్రై చేసిన, కుదరలేదు, అంటే అది గట్టిగా అయిపోయింది అన్నట్టు. మళ్ళీ రేపని ఎల్లుడైనా చూస్తా. ఇప్పుడైతే ఇది బాగుంది కదా. మీరు కూడా ఒకవేళ నెయిల్ పాలిష్ నచ్చని వాళ్ళు ఇలాంటి నెయిల్ మెహందీ అని దొరుకుతుంది, అది తీసుకోండి. విత్ ఇన్ 5 నిమిషాల్లో మనకు రెడ్ అయిపోతుంది, మంచిగా ఉంటుంది చూడడానికి కూడా. ఇక్కడ చాయ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మంచిగా మైండ్ ఫ్రెష్ గా అనిపిస్తుంది చాయ్ తాగితే. ఒకటి మా చిన్నోడైతే వచ్చిండు, అచ్చుడుతోనే నాకు 20 రూపాయలు ఇవ్వని అడుగుతాడు. ఏమో ఈ మధ్య ఎవరు దోసు పట్టిండో ఏమో గానీ మా చిన్నోడు బాగా కోపం అయితే బాగా వస్తుంది. ఉట్టుట్టిగానే కోపానికి వస్తాడు, ఉట్టుట్టిగానే పైసలు ఖర్చు చేస్తాడు. చెప్పిన వాటి ఇంటలేడు, చదువుతలేడు, బుక్స్ తీసుకొచ్చుకుంటలేడు, హోంవర్క్ రాత్తలేడు, ఏందో ఏమో కథ నాకైతే అర్థమైతే లేదు. ఇక ఆటోలో పంపుతానే కదా, ఇక స్కూల్కి పోతలేను కాబట్టి అట్లయితే మాట్లాడుతాడు. మరి ఎవరు దోసు పట్టిండో ఏమో గానీ కోపం అయితే బాగా వస్తుంది అన్నట్టు. జ్వరం తగ్గిందో లేదో షురు చేసిండు అన్నట్టు. ఇంకా ఇప్పుడైతే 6 గంటలకు అయితే వచ్చిండు. పొద్దున 7 గంటలకు పోయిండు, 7:30కు పోయిండు. ఇప్పుడు 6 గంటలకు వచ్చిండు. కనీసం 12 గంటలు స్కూల్లోనే గడిపారు అన్నట్టు. మనం అయితే, నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే పొద్దున 7 గంటలకు బయలుదేరితే రాత్రి 7 గంటలకు వచ్చేదాన్ని. మా స్కూల్ కూడా 3-4 కిలోమీటర్లు ఉండేది. అక్కడికి నేను నడుచుకుంటూ పోయేదాన్ని ఒక్కదాన్నే. నా ఫ్రెండ్స్ 1 కిలోమీటర్ తర్వాత దొరికేటోళ్ళు అన్నట్టు, అంటే స్కూల్ దగ్గర ఉండేటోళ్ళు. అక్కడ నుంచి 2 కిలోమీటర్లు నడిచేదాన్ని. అక్కడ 1 కిలోమీటర్ తర్వాత రిసీవ్ చేసుకొని ముగ్గురం కలిసి స్కూల్కి పోయేటోళ్ళం అన్నట్టు. ఇక ఇక్కడైతే బాగా కష్టపడ్డా, ఇప్పుడు కూడా అదే కష్టపడతాను. నా లైఫ్ లో అయితే ఏ చేంజింగ్ అయితే లేదు, కష్టాలే కష్టాలు అన్నట్టు. ఇక్కడైతే సాయంత్రం 6 అయింది కదా, మా చిన్నోడికి 20 రూపాయలు ఇస్తే వాడు తెచ్చుకున్నాడు, తిన్నాడు. ఇక మా పెద్దోడు 7 గంటలకు 7:30కి వచ్చిండు. వచ్చిన తర్వాత ఇంకా మా ఆయనకు మా పెద్దోనికి ఊతప్పని చెప్తా, అంటే పొద్దున్న చేసిన పిండి ఉండే, ఆ పిండితోనే నేనైతే పిల్లలకు ఊతప్పని చెప్తాను. ఇంకా మా చిన్నోడు బయటది చాక్లెట్లు బిస్కెట్లు తిన్నాడు కాక మళ్ళీ ఊతప్పని తింటాడు. చెప్పింది తింటలేడు. అన్నకు ఎక్కువ ఎత్తాను, నాకు తక్కువ ఎత్తాను అని చెప్పి గొడవ అన్నట్టు. మీకు ఎప్పుడైనా వినిపిస్తా వాడు ఎంత గొడవ పెడతాడో ఇంట్లో. ఇక్కడైతే మా పెద్దోనికి, ఇంకా మా ఆయనకు, మా చిన్నోనికి అందరికి కలిపి మళ్ళీ 6 గంటలకు 7 గంటలకు మళ్ళీ ఊతప్పాలు అయితే ఎత్తానా. చూసిరు కదా పొద్దున్న నుంచి మొదలు పెడితే రాత్రి వరకు వాళ్ళు అడుగుడా ఆలస్యం. ఇక మా ఆయన అంటాడు, పిల్లలు అడుగుడా ఆలస్యం చేసి పెడతాను, నాకైతే చేసి పెడతలో, వచ్చి నేను 15 నిమిషాలు అవుతుంది, నాకు ఇంతవరకు చాయ్ కూడా ఇయ్యలేదని చెప్పి ఇక మా ఆయన అయితే అంటాడు. నేనేమన్నానంటే, అట్లా తిన్నారో లేదో, ఒక అరగంట గంట సేపు హోంవర్క్లు అవి ఇవి రాసుకున్నారో లేదో, మళ్ళీ లంచ్ అంటే డిన్నర్ టైం అయింది కదా, ఇక డిన్నర్లో మళ్ళీ రోటీలు, మళ్ళీ కర్రీలు, మళ్ళా ఫిష్ ఫ్రై అవన్నీ చేసేసిన అన్నట్టు. ఇక గట్లయితుంటది. ఇక్కడ కూరగాయలు అయితే తీసుకొచ్చిండు, అంటే ఫస్ట్ నన్ను తీసుకుపోయిండు. మనం పోయి తీసుకుని వద్దని పదా, పిల్లలు చదువుకుంటారని చెప్పి అన్నాడు. తీసుకుపోయిండు. మార్కెట్ దొరకలేదు, ఎక్కడో ఉన్నదని చెప్పి, నేను దూరం ఉన్నట్టున్నది, నేను పోయి తీసుకొస్తా అంటే, మేము ఎప్పుడు బుధవారం కానీ శుక్రవారం కానీ అట్లా తీసుకునేటోళ్ళము, లేకపోతే ఆదివారం అనేది తీసుకునేటోళ్ళము. ఇది వచ్చేసి గురువారం రోజు మార్కెట్ ఎక్కడ లేకుండే. ఇక మా ఆయన నన్ను ఇంట్లో దించేసి నేను పోయి తీసుకొస్తా అని చెప్పి అన్నాడు. అంతలోపు ఇక మళ్ళీ వారి కూరలన్నీ చేసినో లేదో, మళ్ళీ కూరగాయలు తీసుకొచ్చిండు. ఇవన్నీ మళ్ళీ కడిగేసి మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇట్లయితే ఉంటది మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పరిస్థితి అయితే. పని చేస్తాం, లాస్ట్ కి ఏమంటారంటే, పడుకునే ముందు నేను గిన్నిగానం పని చేసినా, నాకు నడుము నొత్తాను, కాళ్ళు నొత్తాను అన్నుడితోనే, ఏం చేసినావు, ఇంటి పని వంట పని పెద్ద పని అంటాడు మా ఆయన అయితే. ప్రతి ఒక్క మగవాళ్ళు అనేది ప్రతి ఒక్క ఇంట్లో ఇదే ఉంటది అన్నట్టు. గిట్లయితున్నది కథ. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? మీ ఇంట్లో పరిస్థితి గిట్లనే ఉన్నదా? ఇదే ఫేస్ చేస్తారా? అట్లయితే ఒక లైక్ ఇవ్వండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తా. మరి ఉంటా, మరి నమస్తే, సెలవు.